ఈ ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే గ్రీకులు ఇండోతో కలిసిపోయి వాజ్ ఎస్టాబ్లిష్ నార్త్ వెస్ట్ అండ్ ఇండియాతో కలిసిపోయి బ్యాక్టీరియన్ ఆ రీజన్లో కలిసిపోయారనమాట. దాంతో ఇండో గ్రీక్స్ అనే వాళ్ళు వచ్చారు. 2nd సెంచరీ బీసీ నుంచి 1st సెంచరీ కామన్ ఎరా నుంచి వీళ్ళు పాలించారనమాట. వీళ్ళు చూస్తే కనుక నార్త్ వెస్టర్న్ ఇండియా బ్యాక్టీరియా ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ రూల్ వీళ్ళు వచ్చారనమాట. ఈ రూలర్స్ని ఏమంటారంటే యవనాస్ ఆర్ యోనాస్ అంటారు. యవనాస్ కానీ యోనాస్ కానీ అంటారు. నువ్వు అక్కడ చూసావు ఇందాక కుషానాస్లో యవనికాస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారని. ఆ యవనాస్ అనేది ఇది ఇక్కడి నుంచి అనమాట. యవనాస్ ఇది ఇంట్రడ్యూస్డ్ గ్రీక్ కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాయినేజ్ ఇంటూ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. ఇండియన్ సబ్ కాంటినెంట్లో గ్రీక్ కల్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ ఇనీషియల్ ప్రజెన్స్ చూస్తే కనుక ద గ్రీక్ ఇన్ ఇండియాలో 305 BCలో సెల్యూకస్ నికేటర్ అనే అతను గ్రీక్ రూలరు చంద్రగుప్త మౌర్య మీద యుద్ధం చేశారనమాట. బట్ లాటర్ సీడెడ్ లార్జ్ టెరిటరీస్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా. అది తర్వాత ఎంత ఓడిపోయినప్పటికీ ఇతను కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళాడు అనమాట. ఎక్కడ వెస్ట్ ఆఫ్ ఇండస్ వైపుగా కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళాడు అనమాట. హిందూ కుష్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బలోచిస్తాన్ అవి సక్సెస్ అయ్యాడు. మౌర్యన్ హ్యాడ్ డిపార్ట్మెంట్ టు టేక్ కేర్ ఫారినర్స్ అనమాట. వీళ్ళు మౌర్యన్స్కి డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఫారినర్స్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇంక్లూడింగ్ అందులో ఫారినర్స్లో యవనాస్ కూడా ఉన్నారనమాట అండ్ పర్షియన్స్. వీళ్ళిద్దరు అనమాట యవనాస్ పర్షియన్స్ అనమాట. ఫస్ట్ ఇండిపెండెంట్ గ్రీక్ కింగ్డమ్ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే డియోడాటస్ అని అనే అతను. బట్ లాటర్ దిస్ రూల్ వాజ్ ఓవర్థ్రోన్ బై యూథిడెమస్ అనే అతను ఓవర్థ్రో చేశాడు. ఫస్ట్ ఇండిపెండెంట్ గ్రీక్ కింగ్డమ్ ఆఫ్ బ్యాక్టీరియా అయితే కనుక అది డియోడాటస్ అనమాట. డియోడాటస్ లాటర్ టేకన్ బై యూథిడెమస్ అనమాట. యూథిడెమస్ అనే అతను తీసుకెళ్ళిపోయాడు. హూ కిల్డ్ హిస్ సన్ అనమాట. యూథిడెమస్ హూ కిల్డ్ హిస్ సన్. డియోడాటస్ సన్ని ఇదనమాట. అతని కొడుకుని కూడా చంపేశాడు అనమాట యూథిడెమస్. ప్రాపర్ ఇండో గ్రీక్ కింగ్డమ్ వచ్చి కింగ్ డెమెట్రియస్ ప్రాపర్గా వచ్చి కింగ్ డెమెట్రియస్ పెట్టాడు అనమాట. సన్ ఆఫ్ యూథిడెమస్ అనమాట. యూథిడెమస్ కొడుకు అనమాట వీడు. సన్ ఆఫ్ యూథిడెమస్ అనమాట. ఇతను ఇన్వైట్ చేసింది అండ్ కాంక్రీట్ చేసింది సదరన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ పంజాబ్ ఇతను ఆక్యుపై చేశాడు అనమాట. అతన్ని కాంకర్ చేశాడు. ఇతను ఇండియన్ క్యాంపెయిన్స్లో యూక్రేటిడస్ అని అనదర్ గ్రీక్ రూలర్ ఉన్నాడనమాట ఫ్రమ్ బ్యాక్టీరియా నుంచి. అతను బ్యాక్టీరియాని అటాక్ చేశాడనమాట. అందుకని దాంతో ఏమైంది, సివిల్ వార్ స్టార్ట్ అయిందనమాట. అంటే డ్యూరింగ్ ఇతను ఇండియన్ క్యాంపెయిన్లో యూక్రేటిడస్ అని ఒక అతను ఉన్నాడు. బ్యాక్టీరియాని అటాక్ చేశాడనమాట. డ్యూరింగ్ డెమెట్రియస్ ఇండియన్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకోటి వచ్చాడు అనమాట యూక్రేటిడస్ అని. ఆడేం చేశాడు, అటాక్ చేయడంతో ఈ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. డెమెట్రియస్ అండ్ లైక్లీ డెమెట్రియస్ డెత్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇక్కడ దాంతో ఈ యొక్క ఈడు లేడు అక్కడ ప్రాంతాలన్నింటినీ వాళ్ళేమో యుద్ధాలు చేసేసి అన్నీ ఆక్యుపై చేసి మామూలుగా ఉండదు కదా, యుద్ధం చేసుకుంటే వాళ్ళు హింసించడం, వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళని పట్టుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తారు కదా. దాంతో సివిల్ వార్ స్టార్ట్ అయింది అనమాట. దిస్ రిజల్టెడ్ టూ ఇండో గ్రీక్ కింగ్డమ్స్ అనమాట. 2 గ్రీక్ కింగ్డమ్స్ వచ్చినాయి. అదేంటంటే యూథిడెమస్ డెమెట్రియస్ కింగ్డమ్ ఒకటి, యూక్రేటిడస్ కింగ్డమ్ ఒకటి. యూథిడెమస్ డెమెట్రియస్ కింగ్డమ్ అంటే యూథిడెమస్ పెట్టిన కొడుకు యూథిడెమస్ వీళ్ళిద్దరు పెట్టిందే ఒక కింగ్డము, యూక్రేటిడస్ కింగ్డమ్ ఒకటి. యూక్రేటిడస్ ఆ బ్యాక్టీరియాని అటాక్ చేశాడు కదా, ఆ బ్యాక్టీరియాస్ని కంట్రోల్ చేస్తున్నాడు. బ్యాక్టీరియా జేలం వరకు, జేలం నుంచి మధురా వరకు వీళ్ళు అనమాట. డెమెట్రియస్ వచ్చి జేలం నుంచి మధురా వరకు, ఆ జేలం పైన అంతా యూక్రేటిడస్ కింగ్డమ్ అనమాట.
అపోలో డోటస్ అనే అతను ఫస్ట్ ట్రూ ఇండో గ్రీక్ రూలర్ అనమాట. ట్రూ ఇండో గ్రీక్ రూలర్ యాజ్ హీ రూల్డ్ డైరెక్ట్లీ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలోనే పాలించాడు అనమాట ఇతను. అపోలో డోటస్ అనే అతను నాట్ ఫ్రమ్ బ్యాక్టీరియా నుంచి కాదు, ఇతను డైరెక్ట్గా ఇక్కడి నుంచి అనమాట. అపోలో డోటస్ అనే అతను. ఇంపార్టెంట్ ఇండో గ్రీక్ రూలర్స్ చూస్తే కనుక మినాండర్ 1 అనే అతను ఇండో గ్రీక్ రూలర్ అనమాట. ఇంపార్టెంట్. ఇతను ఏంటంటే మిలిందా ఇన్ పాలి సోర్సెస్ అనమాట. ఇతన్ని మిలిందా అని మెన్షన్ చేశారనమాట. ఎంపైర్ ఎక్స్టెండ్ వచ్చి వెస్ట్ వచ్చి కాబులు, ఈస్ట్ వచ్చి రవి రివర్, నార్త్ వచ్చి స్వాట్ వ్యాలీ, సౌత్ వచ్చి అరకోసియా అనమాట. ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఆల్సో హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ రాజస్థాన్ పాట్లిపుత్ర వరకు అనమాట. ఫేమస్ ఫర్ హిస్ బుద్ధిస్ట్ డిస్కషన్ విత్ మోంక్ నాగసేనతో డిస్కషన్ చేశాడు అనమాట. కంపైల్డ్ ఇన్ మిలింద్ పన్హో అనమాట. పాలీ టెక్స్ట్ అనమాట. అందరూ మెన్షన్ చేశారు. నాగసేనతో ఇతను మిలింద్ పన్హో అనమాట. నాగసేనతో డిస్కషన్ చేశాడు. కన్వర్టెడ్ హేనయానా బుద్ధిజం అనమాట. ఇతను కన్వర్ట్ అయిపోయాడు యాజ్ పర్ క్షేమేంద్రస్ అవధాన కల్పలత అనమాట. క్షేమేంద్ర అవధాన కల్పలత ప్రకారం అనమాట. ఈ బిల్ట్ మెనీ స్తూపాస్ అనమాట. చాలా స్తూపాస్ కట్టించాడు అనమాట ఇతను. రెహ్ ఇన్స్క్రిప్షన్ అని ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్ అనమాట అబౌట్ హిస్ రూల్. సక్సీడెడ్ బై ఇతను తర్వాత వచ్చిన వాళ్ళు సన్ స్ట్రాటో 1 అనమాట. సక్సీడెడ్ బై సన్ స్ట్రాటో 1 అనమాట. ఇతను కొడుకైన స్ట్రాటో 1 వచ్చాడనమాట. అండ్ హిస్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ బైరాట్ అనమాట. బైరాట్లో ఏం కాయిన్స్ అనేవి చూస్తాం అనమాట మనం. బైరాట్ అనమాట. బైరాట్ అనేది రాజస్థాన్లో ఉందన్నమాట. ఇది రెహ్ ఇన్స్క్రిప్షన్ ఏంటి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈయన రూల్ గురించి చెప్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చింది స్ట్రాటో 1 వచ్చాడు. ఆయన కాయిన్స్ అనేవి బైరాట్లో ఫౌండ్ చేశారనమాట. టుక్ ద టైటిల్ ధర్మికాసా అనమాట. ధర్మికాసా ఫాలోవర్ ఆఫ్ ధర్మ అనమాట. ఇతను ఫాలోవర్ ఆఫ్ ధర్మ అనమాట. డిఫరెంట్ ఫ్రమ్ ద ధర్మాతిద టైటిల్ ఆఫ్ కుషాన్ అనమాట. ఇతను టైటిల్ ఏం తీసుకున్నాడంటే ధర్మికాస అనమాట. ఫాలోవర్ ఆఫ్ ధర్మ అనమాట. అక్కడేమో ధర్మాతిద అనమాట. అది కుషాన్ తీసుకున్నాడు. కుజల్ కడఫిస్ అనే రోలర్ తీసుకున్నాడు అనమాట. డిక్లైన్ ఆఫ్ ఇండో గ్రీక్స్ అనే ఎలా డిక్లైన్ అయిపోయారో చూస్తే కనుక డిక్లైన్ అనేది హెర్మాయిస్ అనమాట. హెర్మాయిస్ లాస్ట్ గ్రీక్ రూలర్ అనమాట. ఆ బ్యాక్ట్రియాలో అతను డిఫీటెడ్ బై ద పార్థియన్స్ అనమాట. పార్థియన్స్ డిఫీట్ చేశారు అరౌండ్ 120 BC ఆ టైంలో. మార్కింగ్ ది ఎండ్ ఆఫ్ గ్రీక్ రూల్ అనమాట. పార్థియన్స్ డిఫీట్ చేస్తారు. హవెవర్ ఇండో గ్రీక్ రూల్ కంటిన్యూ చేస్తూ ఉందన్నమాట నార్త్ వెస్టర్న్ ఇండియాలో అంటిల్ దేర్ గ్రాడ్యువల్ డిక్లైన్ డ్యూ టు షకాస్ అండ్ పార్థియన్స్ అనమాట. ఆ షకాస్ పార్థియన్స్ కొంచెంగా డిక్లైన్ చేస్తూ వచ్చారు. దేర్ లాస్ట్గా ఉన్నది ఏంటంటే ఇండో గ్రీక్ టెరిటరీ. ఆ ఇండో గ్రీక్ టెరిటరీ ఈస్ట్ ఆఫ్ జేలం అనమాట. వాజ్ టేకెన్ బై శత్రప్ రూలర్ అనమాట. రజువలా అనే శత్రప్ రూలర్ తీసేసుకున్నాడు అనమాట. అంతా మెయిన్గా ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా ద లాస్ట్ ఇండో గ్రీక్ కింగ్ వచ్చి స్ట్రాటో 2 అనమాట. వాజ్ లాస్ట్ ఇండో గ్రీక్ కింగ్. ఫస్ట్ ఇండో గ్రీక్ రూలర్ టు ఇష్యూ లెడ్ కాయిన్స్ అనమాట. లెడ్ కాయిన్స్ ఇచ్చిన ఫస్ట్ ఇండో గ్రీక్ రూలర్ వచ్చి స్ట్రాటో 2 అనమాట. రూల్డ్ ఓవర్ పంజాబ్ రీజియన్ అనమాట. కాయినేజ్ ఆఫ్ ఇండో గ్రీక్స్ చూస్తే కనుక ఫస్ట్ రూలర్ ఇన్ ఇండియా టు ఇష్యూ డైనాస్టిక్ కాయిన్స్ అనమాట. డైనాస్టిక్ కాయిన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఆ డైనాస్టిక్ సంబంధించిన ఫస్ట్ ఇచ్చిన డైనాస్టిక్ కాయిన్స్ వచ్చి వెళ్ళాయి అనమాట. యూజ్డ్ గ్రీక్ టైటిల్ బ్యాసిలియస్ అనే టైటిల్ వాడుకున్నారన్నమాట కింగ్కి, విచ్ లాటర్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ టైటిల్ మహారాజా అనమాట. ఇది ఇన్స్పిరేషన్ అనేది మన ఇండియాలో కూడా వచ్చిందనమాట. టైప్స్ ఆఫ్ కాయిన్స్ చూస్తే కనుక నార్త్ ఆఫ్ హిందూ కుష్ వచ్చి నో గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా అనమాట. ఇది లాస్ట్ ఇండో గ్రీక్ రూలర్ ఇది మహారాజా టైప్ ఇది అనమాట. ఫస్ట్ టు ఇష్యూ డైనాస్టిక్ కాయిన్స్ నార్త్ ఆఫ్ హిందూ కుష్, గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ నార్త్ ఆఫ్ హిందూ కుష్ అనమాట. గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ అనమాట. గ్రీక్ లెజెండ్, రాయల్ పొట్రైట్స్, గ్రీక్ లెజెండ్స్, రాయల్ పొట్రైట్స్, వాళ్ళ పొట్రైట్ గ్రీక్ డైటీస్ ఆన్ రివర్స్ అనమాట. ఇది సౌత్ ఆఫ్ హిందూ కుష్ వచ్చి సిల్వర్ అండ్ కాపర్ అనమాట. బైలింగ్వల్ కాయిన్స్ అనమాట. రాయల్ పొట్రైట్స్ ఇండియన్ డైటీస్ అనమాట. అనమాట. గ్రీక్ లెజెండ్స్ విత్ రాయల్ పొట్రైట్స్ అండ్ గ్రీక్ డైటీస్ ఆన్ ద రివర్స్ అనమాట. ఇది సౌత్ ఆఫ్ హిందూ కుష్ వచ్చి
డెమెట్రస్ 2 అనమాట. ఆ ఫస్ట్ రూలర్ టు ఇష్యూ బైలింగ్వల్ కాయిన్స్ అనమాట. బైలింగ్వల్ కాయిన్స్ వచ్చి డెమెట్రస్ 2 ఇచ్చాడు. డెమెట్రియస్ 2 అనమాట. ఫస్ట్ ఇండో గ్రీక్ రూలర్ టు ఇష్యూ బైలింగ్వల్ కాయిన్స్ అనమాట. గ్రీక్ అండ్ కరోస్టీ రెండిట్లో, గ్రీకు కరోస్టీ అనమాట, విత్ రాయల్ పోర్ట్రైట్ అనమాట, అబ్వర్స్ అనమాట. రాయల్ పోర్ట్రైట్ అబ్వర్స్ అండ్ ఇండియన్ డైటీస్ రివర్స్ అనమాట. ది నో గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా అనమాట. హిస్టోరియన్స్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అనమాట. యూపీఎస్సీ ప్రకారం అయితే వీళ్ళు కాదు క్వశ్చన్సే మెయిన్గా. ఫస్ట్ ఇష్యూ గోల్డ్ కాయిన్స్ అనమాట. డిక్లైన్ ఆఫ్ ఇండో గ్రీక్స్ వచ్చి పార్థియన్స్, షకాస్ అండ్ క్షత్రప రూలర్ రజూలా హూ టుక్ ద కంట్రోల్ ఆఫ్ లాస్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట. బై 55 CE ఇండో గ్రీక్ రూల్ కంప్లీట్లీ వ్యానిష్డ్ అనమాట. వీళ్ళు చూస్తే కనుక ఫస్ట్ ఇష్యూ బైలింగ్వల్ కాయిన్స్ అనమాట. అది కూడా ఎవరు, డెమెట్రియస్ 2 అనమాట. గ్రీకు కరోస్ట్రీలో వీళ్ళు కాయినేజ్ గోల్డ్ కాయిన్స్, అక్కడ ఇక్కడ సిల్వర్ అంటే ఇది అనమాట. వీళ్ళు రెండు వీటిలో ఇదనమాట డైనాస్టిక్ కాయిన్స్ చేశారు. అలాగే పొట్రైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లాస్ట్ గ్రీక్ కింగ్ వచ్చి స్ట్రాటో 2. ఫస్ట్ ఇండో గ్రీక్ రూలర్ టు ఇష్యూ లెడ్ కాయిన్స్ కూడా ఇతనే ఇచ్చాడనమాట. ఫస్ట్ లెడ్ కాయిన్స్ ఇచ్చిన ఇండో గ్రీక్ రూలర్ వచ్చి ఇతను స్ట్రాటో 2 అనమాట. పంజాబ్ రూల్లో ఇతను చేసేవాడు. హెర్మాయిస్ లాస్ట్ గ్రీక్ రూలర్ ఆఫ్ బ్యాక్టీరియాలో లాస్ట్ రూలర్ వచ్చి హెర్మాయిస్ అనమాట. అతను డిఫీటెడ్ బై పార్థియన్స్ అనేవాళ్ళు ఇతను డిఫీట్ చేసి మేకింగ్ ద ఎండ్ ఆఫ్ గ్రీక్ రూల్ ఇన్ బ్యాక్టీరియాలో గ్రీక్ రూల్ ఎండ్ అయిపోయింది అనమాట. హెవెవర్ ఇండో గ్రీక్ రూల్ కంటిన్యూడ్ అనమాట. ఇండియాలో కంటిన్యూ అయింది. నార్త్ వెస్ట్ ఇండియాలో గ్రాడ్యువల్ డిక్లైన్ డ్యూ టు షకాన్ పార్థియన్స్ వాళ్ళ కిందకి వచ్చేది డిక్లైన్ అవుతుంది. లాస్ట్కి శత్రు రూలర్ అయిన రజులా అనేవాడు డిఫీట్ చేయడంతో మొత్తానికి పడిపోయింది అనమాట. ఇదనమాట. ఈ ఇంపార్టెంట్ గ్రీక్ రూలర్ వచ్చి మెనాండర్ అనమాట. ఇది మిలింద్ అంటారు పాలి సోర్సెస్లో. ఇది మిలింద్ పన్నాహం అనమాట. నాగసేనతో ఇతని యొక్క బుద్ధిజం డిస్కషన్ గురించి మెయిన్ ఫేమస్ అనమాట. కన్వర్టెడ్ టు హీనయాన బుద్ధిజం అనమాట. క్షేమేంద్ర అవధాన కల్పలత అనమాట. బిల్ట్ మినీ కన్వర్ట్ యాజ్ పర్ క్షేమేంద్ర అవధాన కల్పలత ప్రకారం ఇతను చాలా స్తూపాస్ కట్టించాడు అనమాట. రెహ ఇన్స్క్రిప్షన్ ఉత్తరప్రదేశ్లో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ రూల్ అనమాట. రెహ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఇతను చాలా ప్రొవైడ్స్ అబౌట్ హిస్ రూల్ అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఈ రెహ ఇన్స్క్రిప్షన్ గురించి వస్తుంది. తర్వాత వచ్చిన స్టార్ట్ 1 గురించి అతను ఇష్యూ చేసిన కాయిన్స్ అనేది బైరాట్లో దొరికిన ఉత్తరప్రదేశ్ అంటున్నాను, రాజస్థాన్లో. బైరాట్ అనేది రాజస్థాన్లో అనమాట. ఇతని టైటిల్ వచ్చి ధర్మి కాసా అనమాట, ఫాలోవర్ ధర్మ అనమాట. కింగ్ డెమెట్రియస్ అనే అతను సన్ ఆఫ్ డెమెట్రియస్ ది ప్రాపర్ ఇండో గ్రీక్ కింగ్డమ్ అనమాట. కాంకోడ్ సదరన్ ఆఫ్ఘనిస్తాన్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ అనమాట. సదరన్ ఆఫ్ఘనిస్తాన్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ ఇతను ఆక్యుపై చేశాడనమాట. డ్యూరింగ్ ద ఇండియన్ క్యాంపెయిన్స్ అప్పుడు యూక్రేటిడస్ అనే అతను ఈ యొక్క బ్యాక్టీరియా ప్రాంతంలో అటాక్ చేయడంతో ఈ రెండు కింద విడిపోయినాయి అనమాట. యూక్రేటిడస్, ఇంకోటి ఏంటంటే ఇది డెమెట్రియస్ వీళ్ళ నాన్న యూథడెమస్ అనమాట. ఒకటి యూథడెమస్ ఒకటి, తర్వాత యూక్రేటిడస్ ఒకటి. అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయింది అనమాట. ఇది అపోలోడోడస్ అనే అతను ఫస్ట్ ట్రూ ఇండో గ్రీక్ రూలర్ అనమాట. రూల్ డైరెక్ట్లీ ఇన్ ఇండియా. అపోలోడోటస్ అనమాట. అపోలోడోటస్ అనే అతను ఇదనమాట ఫస్ట్ ట్రూ ఇదనమాట. ఇది మెయిన్. ఇండో గ్రీక్ కింగ్డమ్ అనేది ఇండో గ్రీక్ కింగ్డమ్ అనమాట. ఇది యవనాస్ అంటారు వీళ్ళని. గ్రీక్ కల్చర్, కాయినేజీ, దాని అడ్మినిస్ట్రేషన్ అనమాట. హిందూ కుషి, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ అనమాట. సెల్కస్ నికేటర్ అనమాట. ఇతను చంద్రగుప్త మౌర్యతో అటాక్ చేయించుకున్నాడు. తర్వాత వెస్ట్ ఆఫ్ ఇండస్ ఇతను పట్టుకెళ్ళాడు అనమాట. డిపెండెంట్ ఎయిర్ ఆఫ్ ఫారినర్స్ అనమాట. యవనాస్ ఒకటి, పర్షియన్స్ ఒకటి. ఫస్ట్ ఇండిపెండెంట్ గ్రీక్ కింగ్డమ్ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై డయోడోటస్ అనమాట. బట్ లాటర్ అటాక్డ్ బై యూథడెమస్ అనమాట. డయోడోటస్, తర్వాత యూథడెమస్ అనమాట. ఫస్ట్ గ్రీక్ కింగ్డమ్ బ్యాక్టీరియాలో అయితే డయోడోటస్ అనమాట. గ్రీక్ కింగ్డమ్ అయితే డయోడోటస్ అనే అతను తర్వాత యూథడెమస్ అనేవాడు ఈ దెబ్బ కొట్టాడు అనమాట. దెబ్బ కొట్టి అటాక్ చేసాడు. ఆడు కొడుకు వచ్చి డెమెట్రియస్ అనేవాడు పెట్టిన తర్వాత ఈడేమో ఇండియా క్యాంపెయిన్ చేయడంతో అక్కడ వచ్చి యూక్రేటిడస్ అనేవాడు పెట్టాడు. తర్వాత రెండు కింద విడిపోయారు అనమాట. అక్కడి నుంచి ఏర్లు, ఇక్కడ నుంచి ఏర్లు అనమాట. అపోలోడోటస్ అనేవాడు డైరెక్ట్గా ఇండియాలో రూల్ చేసేవాడు. మెయిన్ రూలర్స్ వచ్చి ఇదనమాట. మిలింద్ పన్నాహం మినాండర్ అనమాట. అతను వెస్ట్ కాబులు, రవి
పంజాబీ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతంలో ఉండేవాడు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ ఈ ప్రాంతాన్ని రూల్ చేసేవాడు. ఎక్స్టెన్షన్ రాజస్థాన్ పాట్లిపుత్ర కూడా ఉంది అనమాట. బుద్ధిస్ట్ డిస్కషన్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. ఇతను హీనయాన బుద్ధిజం, తర్వాత స్తూపాస్ ఈ బిల్డ్స్ ఎక్కువ చేశాడు. రెహై ఇన్స్క్రిప్షన్ గురించి చెప్తుంది. క్షేమేంద్ర అవధాన కల్పలత అనేది ఇతని గురించి ఎక్కువ చెప్తుంది అనమాట. ఇతను మెనీ స్తూపాస్ అని కట్టించాడని. స్టార్టప్ అనేది ఇతని తర్వాత వచ్చాడు బైరాట్లో అనమాట. ధర్మికాసాన్ని తీసుకున్నాడు. హెర్మేస్ అనేది అతను లాస్ట్ రోలర్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. బ్యాక్టీరియాలో లాస్ట్ రోలర్ వచ్చి హెర్మేస్, ఫస్ట్ రోలర్ వచ్చి డయోడోటస్, తర్వాత ఇతను మెస్ అయిపోయాడు. తర్వాత అది తీసుకుంది ఎవరు, యూక్లిడస్ తీసుకున్నారు. అపోలోడోటస్ వచ్చి ఇండియాలో ఫస్ట్ అనమాట. హెర్మేస్ అనేవాడు లాస్ట్ రోల్ ఇండో గ్రీక్ కింగ్ వచ్చి స్టాటో 2 అనమాట. ఇతనే లెడ్ కాయిన్ కూడా ఇతనే ఇచ్చాడు. తర్వాత మన ఇండియాలో ఓన్లీ సిల్వర్ అవి ఉన్నాయి. తర్వాత డైనాస్టిక్ ఇచ్చారు. తర్వాత వచ్చి ఇదేంటి బ్యాచిలర్స్ అని టైటిల్ తీసుకున్నారు. డైనాస్టిక్ కాయిన్స్, డిజైన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. అంతేకాకుండా ఫస్ట్ గ్రీక్ రోల్ టు బైలాంగ్వల్ కాయిన్స్, నో గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా అనమాట. కుషాన్సే గోల్డ్ కాయిన్స్ ఇది.